ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ గురించి ప్రపంచమంతా మాట్లాడే రోజు సమీపంలో ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. డిప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు వెళ్లేలా ఏపీ దృష్టి సారిస్తోందని వ్యాఖ్య. సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం, పాఠశాల విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. లైబ్రరీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండాలని అధికారులకు ఆదేశం. సచివాలయంలో పరిపాలనా భవనాల నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ. ఐకానిక్ టవర్ల నిర్మాణంపై చర్చ. శాఖల వారీ ఉద్యోగుల మేరకు వర్క్ స్పేస్ కేటాయింపుపై చర్చించినట్లు మంత్రి నారాయణ వెల్లడి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ గురించి ప్రపంచమంతా మాట్లాడే రోజు సమీప భవిష్యత్తులో వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటింగ్ కు సంబంధించిన పరికరాలను తయారు చేసే క్వాంటమ్ ఎకో సిస్టానికి రూపకల్పన చేసినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో క్వాంటమ్ ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి కల్పించే దిశగా వివిధ సంస్థలతో 7 ఒప్పందాలు చేసుకున్నారు. ఏపీని క్వాంటమ్ ఏఐ హబ్ గా తీర్చిదిద్దడం, అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా ఎంఓయూలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటింగ్ కు సంబంధించిన పరికరాలను కూడా తయారు చేసేలా క్వాంటమ్ ఎకో సిస్టమ్ రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్న ముఖ్యమంత్రి, దేశం దానిని సాధించి తీరుతుందన్నారు. ఏఐ అద్భుతాలు సాధిస్తుందన్న విశ్వాసం ఉందన్న సీఎం, పౌరులందరికీ ప్రయోజనం కలిగేలా సావరిన్ ఏఐని వినియోగించేందుకు ప్రభుత్వంగా తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు వెళ్లేలా ఏపీ దృష్టి సారిస్తోందన్న చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్లో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయన్నారు. ఈ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు క్వాంటమ్ ఎకో సిస్టమ్ను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. అమరావతిలో నిర్మించుకున్న కేంద్ర గ్రంథాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా ఉండాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. లైబ్రరీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండాలని ఆయన అన్నారు. మన చరిత్ర వారసత్వానికి చిహ్నంగా నిలిచేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం, పాఠశాల విద్యాశాఖపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయ నమూనాను నిపుణులు రూపొందించిన వీడియోను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆర్కైవ్స్, ఆడిటోరియంతో పాటు 15 లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. పాలనా యంత్రాంగం మొత్తం ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే ఐకానిక్ టవర్స్ లో డీజీపీ కార్యాలయం ఉండాలా, విడిగా ఉండాలా అనే దానిపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శాఖల వారీగా ఉద్యోగులను బట్టి వర్క్ స్పేస్ కేటాయింపుపై చర్చించామని ఆయన తెలిపారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అయ్యింది. ఐకానిక్ టవర్ల నిర్మాణంపై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 31.71 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ తొలుత అంచనా వేశామని వెల్లడించారు.
39,852 మంది ఉద్యోగులు అంచనా ఉందని ఆయన అన్నారు. శాఖల వారీగా ఉద్యోగుల వివరాలపై స్పష్టత ఇవ్వాలని సీఎస్ను కోరామని తెలిపారు. వచ్చే సమావేశంలో వర్క్ స్పేస్పై మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఐకానిక్ టవర్స్ కడుతున్నామో దాంట్లో ఆక్యుపెన్సీకి సంబంధించి అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న మంత్రులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ అధికారులు, అదేవిధంగా సెక్రటరీస్ వాళ్ళ కింద ఉన్న అధికారులు, అదేవిధంగా హెచ్ఓడీస్ అంటే డైరెక్టర్లు, కమిషనర్లు వాళ్ళ కింద ఉన్న అధికారులు, అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్పొరేషన్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఒకే దగ్గర పెట్టాలని ఆ రోజు 2014-19లో ఆ రోజు జిఏడి అనేక ఉన్న అన్ని డిపార్ట్మెంట్లతో కన్సల్ట్ చేసి వాళ్ళు యాక్చువల్గా ఈ యొక్క 42.2 ఎకరాల్లో 52.72 లక్షల చదరపడుగుల బిల్డప్ ఏరియా, అందులో 31.71 లక్షల కార్పెట్ ఏరియా వచ్చే విధంగా యాక్చువల్గా ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మళ్ళీ జీఓఎం వేసి ఆ జీఓఎంని మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్లు కన్సల్ట్ చేసి మరొకసారి కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్లో ఏరియా విషయం ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్కి అలాట్ చేశారు, ఎలా చేశారని దాన్ని స్టడీ చేయమంటే ఈరోజు జీఓఎం కూర్చొని యాక్చువల్గా కొంత డిస్కస్ చేసింది. దీంట్లో ఈరోజు అధికారులు ప్రజెంట్ చేసిన ప్రకారం మొత్తం ఆన్ రోల్స్లో 39,882 మంది ఎంప్లాయీస్ ఉండారని, 9,882. అయితే దాన్ని డిపార్ట్మెంట్ వల్ల కొంత కరెక్షన్ చేయాలని కూడా చెప్పారు. డ్రగ్స్ పై ఈగిల్ టీం ఉక్కుపాదం మోపుతోందని ఈగిల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. ఆపరేషన్ చైతన్యం పేరుతో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని ఆయన చెప్పారు. ఈగిల్ టీం వార్షిక నివేదికను ఈగిల్ ఐజీ రవికృష్ణ వెల్లడించారు. 2024 సెప్టెంబర్లో తమిళనాడులో జరిగిన మీటింగ్లో ఏపీ గంజాయి సాగుకు కేంద్రంగా ఉందని చర్చించగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు ఉండకూడదని అప్పుడే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అల్లూరి నడిచిన పవిత్ర భూమిలో గంజాయి సాగు ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తున్నామని, విద్యార్థులు, యువతకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 13,000 కాల్స్ వచ్చాయని వెల్లడించారు. ప్రభుత్వం ఈగిల్ టీంకు పూర్తి స్వేచ్ఛ ఇస్తోందన్నారు. రాష్ట్రంలో జీరో డ్రగ్స్, గంజాయి తమ ధ్యేయమని ఐజీ రవికృష్ణ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నెట్వర్క్ను బ్రేక్ చేశామని, ఒడిశా నుంచి గంజాయి సరఫరా అవుతోందని తెలిపారు. ఇప్పటి వరకు పొగాకు నియంత్రణలో భాగంగా 45,200 దుకాణాలను తనిఖీ చేసి 47,441 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 72,92,000 రూపాయల జరిమానా విధించామని వివరించారు. డ్రగ్స్ నియంత్రణలో 96 నిరోధాత్మక నిర్బంధాలు అమలు చేసి ఆర్థిక దర్యాప్తుల ద్వారా 9,11,00,000 విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. విద్యా సంస్థల్లో 40,000కు పైగా ఈగిల్ క్లబ్బులు ఏర్పాటు చేశామన్నారు. 35,000కు పైగా అవగాహన కార్యక్రమాల ద్వారా 20 లక్షల విద్యార్థులను చైతన్యపరిచామని చెప్పారు. 1,12,400 కిలోల గంజాయిని శాస్త్రీయ విధానంలో దహనం చేశామన్నారు. 1,836 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి 46,011 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 4,760 మంది నిందితులను అరెస్టు చేసి 770 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. జిల్లా ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు, ఎన్కార్డ్ మెకానిజం ఇవన్నీ ఉపయోగించుకుని ఈ డ్రగ్ కంట్రోల్ గురించి ఎన్నో రకాల యాక్టివిటీస్ చేయడం జరిగింది. 2025లో ఈగల్ సాధించిన విజయాలు, అదేవిధంగా ఇంకా సాధించాల్సిన ఎన్నో అంశాలు, ఫ్యూచర్ రోడ్ మ్యాప్ వాటి గురించి మీకు చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనకి గతంలోని 2024 సెప్టెంబర్లోని తమిళనాడులో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లోని ఆంధ్రప్రదేశ్లో గంజాయి పండుద్దని, మన ఏఎస్ఆర్ జిల్లా గురించి కూడా వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు ఆ మీటింగ్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రోజు వెనక్కి వచ్చిన తర్వాత ఒక మీడియా సమావేశంలో కూడా ఆ రోజు ఒక సంకల్పం మేము నిర్ణయించుకోవడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో ఏఎస్ఆర్ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అల్లూరి నడిచిన నేలకి అటువంటి పేరు ఉండకూడదనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు నుంచి కార్యాచరణ రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్కార్డ్ మెకానిజంలోని జిల్లా పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం, వివిధ శాఖలు అన్ని సమన్వయంతో ఒక బృహత్తరమైన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దాన్ని ఆపరేషన్ చైతన్యంగా మనం చెప్పుకుంటున్నాం. దాంట్లో ప్రధానంగా డ్రోన్ సర్వేలెన్సు, ఎడ్రిన్ శాటిలైట్స్, అదేవిధంగా కార్డినల్ సర్చ్ ఆపరేషన్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్, ఇవన్నీ ఒక బహుముఖ వ్యూహంతో ముందుకెళ్ళడం వల్ల ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగుని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. మనకి ప్రధానంగా అల్లూరి నడిచిన నేల చాలా పవిత్రమైన నేల. అల్లూరి సీతారామరాజు గారు మన్యం దొర ఆ నేలలోని పవిత్రత పెంపొందించారు. ఆ నేలకి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్రీవారి చిత్రపటాన్ని ప్లకార్డుగా వాడి మహా అపచారం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ చర్యలు తీసుకోవాలని జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. వైసీపీ వాళ్లకు దేవుడంటే భయం భక్తి లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ విశ్వాసాలపై గౌరవం లేదని మండిపడ్డారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరగడంతో తమ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి మెట్లు కడిగి శుద్ధి చేశారని తెలిపారు. వైసీపీ నాయకులకు బాధ్యత లేదు కాబట్టి అసెంబ్లీలో జరుగుతున్న చర్యలకు రావడం లేదని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం సమయంలోనూ కాగితాలు చింపుతూ పోడియం వద్ద నిరసనలు తెలిపి వైసీపీ నాయకులు సభను అగౌరవపరిచారంటున్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారం ఇటు టీడీపీ వైసీపీ మధ్యలో కూడా దుమారం లేపుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వెంకటేశ్వర స్వామి ప్రతిమను కూడా మండలిలో బూట్ల కాలుతో కూడా ప్రదర్శించారని చెప్పి కూడా మీ ఎమ్మెల్యేలు, మంత్రులు అదే బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాలి. హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా ఇటు కూటమి నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం జనసేన నేత బొమ్మిడి నాయకర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఇటు తిరుపతి లడ్డు వ్యవహారం ఉంది, ఎలా చూస్తారేంటి? అంటే ఈరోజు ఏదైతే సెషన్స్లో జరిగినది చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే మనం ప్రజాక్షేత్రంలో చూసుకుంటే కనుక ప్రజలందరూ కూడా ఓట్లేసి ప్రజా సమస్యల కోసం మాట్లాడే విధానాన్ని మరి అసెంబ్లీలో తీసుకురావాల్సిన పరిస్థితి. అంటే గత 10 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. ఇటు మండలిలో కానీ, అదేవిధంగా అసెంబ్లీలో ఇక్కడ ఇటు కానీ లెజిస్లేటివ్లో కానీ మరి ఎక్కడా కూడా ఆ వైఎస్ఆర్ నాయకులు వచ్చి సభను ముందుకు తీసుకెళ్లే విధంగా చేయకపోవడమే కాకుండా, అంటే ఏదైతే ఇష్యూస్ అక్కడ ఉన్న సమస్యలు కానీ, లేకపోతే వాళ్ళ బడ్జెట్ మనం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ఉన్న అంశాలు కానీ సంబంధించినట్టు ఎక్కడా కూడా మాట్లాడకుండా వారు మాట్లాడేది ఏంటంటే ప్రతిపక్ష హోదా అంటే యాక్చువల్ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తారు అవసరమైతే. నువ్వు ప్రజల సమస్యలపై ప్రజల ద్వారా గెలుచుకున్నారు కాబట్టి మీరు ఇక్కడ శాలరీస్ కూడా తీసుకున్నారు మీరందరూ కూడా. మరి అలాంటి పరిస్థితులు ప్రజల కోసం మీరు నిరంతరం ప్రశ్నించాలని చెప్పి చెయ్యాలి. అలాంటిది పోయి మానేసి ఇది కల్తీ, ఏదైతే మనం నెయ్యిది కల్తీది ఉందో దాన్ని డైవర్ట్ చేసే విధానంలో మరి ఈ రోజున చాలా దారుణమైన సంఘటన. ఈ రోజున చూసుకుంటే కనుక మనందరూ కూడా మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్న హిందువులందరూ కూడా కలియుగ దైవంగా మనం చాలా పవిత్రంగా కొలుసుకునే మరి వెంకటేశ్వర స్వామి యొక్క పటాలను కూడా వీళ్ళందరూ ప్లకార్డుల కింద తీసుకొచ్చి చెప్పులు బూట్లు వేసుకుని, అదేవిధంగా ప్లకార్డులు తీసుకురావడమే కాకుండా సభ మీద ఉన్నటువంటి ఆ ప్లకార్డుని చించివేసి మరి మేదేయడం కూడా చాలా దారుణమైన సంఘటన ఇది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ఇటు ఈ కల్తీ లడ్డు జరిగిందని తిరుపతి మెట్ల మార్గం ద్వారా కాలినడకను వెళ్లారు. కానీ ఆయన మనోభావాలు దెబ్బతీసిన పరిస్థితి. ఆయన మనోభావాలే కాదు, హిందువులో ఉన్న మనోభావాలు అన్ని కూడా దెబ్బతీసిన జనసేన పార్టీ ఎలా ముందుకెళ్ళబోతుంది ఏంటి? అంటే తప్పనిసరిగా అండి, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కల్తీ మద్యం మీద మొదటగా వచ్చిందో కల్తీ లడ్డు మీద అలాంటి పరిస్థితులు మొదటగా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఉన్న తిరుపతి వెళ్ళి స్వయంగా అక్కడున్న అటువంటి మెట్లు కానీ లేకపోతే పవిత్రం అక్కడ శుభ్రం చేసి ఆ పవిత్రను కాపాడే విధంగా ఆ రోజు ముందుకు రావడం, అంటే ప్రత్యేక దీక్ష చేసి ఆయన ఆ దీక్ష ద్వారా ఆ రోజున హిందువుల యొక్క మనోభావాల్ని గౌరవించే విధంగా కానీ తీసుకురావడం. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం చూసుకుంటా కానీ హిందువులను ఆ రోజున కల్తీ లడ్డు విషయంలో కానీ ఈ రోజున ఈ దుర్ఘటన సభలో జరిగిన దుర్ఘటన చాలా దారుణమైన సంఘటన. ఇలాంటిది మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులు తప్పనిసరిగా మరి క్షమాపణ చెప్పాలి. మరి మా సభ్యులందరూ కూడా వెళ్ళి మరి అక్కడ చైర్మన్ గారికి ఆరోపణ చేశారు.
వారందరూ కూడా ఏదైతే సభలు ముందుకు జరగాలంటే కనుక మరి చైర్మన్ గారు ఇచ్చిన తీర్పుని బట్టి ఈ సభలు ముందుకెళ్లే విధంగా ఉంటుంది. అంటే హిందువుల యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా వీరు చేశారు కాబట్టి హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ కూటమి ద్వారా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. మొదటి రోజు జగన్ వచ్చాడు, 11 నిమిషాలు ఉన్నాడు. ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు అంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా సభకు రావట్లేదు, కానీ ప్రెస్ మీట్లు మాత్రం గంటలు చెప్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? అంటే ఒక్క విషయం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంది. ఆ రోజున సభ స్టార్ట్ అయినప్పుడు మరి పెద్దలు గౌరవనీయులు గవర్నర్ గారు ఏదైతే స్పీచ్ ఇస్తున్నారో అలాంటి సందర్భంలో కూడా వైఎస్ఆర్ నాయకులు 11 మంది కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ జగన్మోహన్ రెడ్డితో సహా వచ్చి మరి ఫ్లెకార్డ్స్ ఆ రోజున కూడా ఫ్లెకార్డ్స్ పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ ఫ్లెకార్డ్స్ ఆయన మీదకి వేసిన తీరు చాలా దౌర్భాగ్యమైనది. ఇది ప్రజలందరూ చూస్తున్నారు, శాసనసభలో ఏ రకంగా పనితీరు జరుగుతుందో చూస్తున్నారు. అంటే గతంలో వారు వైఎస్ఆర్ అధికారులు ఉన్నప్పుడు ఏ రకంగా ఎలాంటి పదజాలాలతో ఆ రోజున సభలో నిర్వర్తించారో అదేవిధంగా కూడా ఈ రోజున సభను కూడా ముందుకు తీసుకెళ్లకుండా వాళ్ళు ఇష్టానుసారంగా మరి ఎలాంటి కార్యక్రమాలు చేయడం కూడా చాలా దౌర్భాగ్య పరిస్థితి. అంటే ప్రజలు నిజంగా 11 మందిని కానీ ఎమ్మెల్సీని ఎన్నుకోవడం కూడా చాలా బాధపడే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరి 2029 ఎలక్షన్స్ వస్తాయి కనుక ఏదైతే వాళ్ళ 11 సీట్లకు వాళ్ళ పరిమితం అయ్యారు, రాబోయే ఆ ఒక్క సీటు కూడా ఉండే విధంగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తక్షణమే ఈ కూటమి ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతీసంగా చేశారు కాబట్టి హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే వస్తామని చెప్పి కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టం, జగన్ 2.0 చూస్తామని చెప్పి కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్తున్న పరిస్థితి. ఎలా చెప్తారు ఒక ఎమ్మెల్యేగా? ఒక విషయం మాట్లాడగలను. 2024 ఎలక్షన్స్ లో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఆశతో ఇవాళ అవకాశం కల్పించారు. ఎందుకంటే గతంలో 2019లో చూసుకుంటే కనుక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 150 సీట్లు వచ్చినాయి. 150 సీట్లు వచ్చిన అహంకారంతో వాళ్ళు విర్రబీగిపోయి విధ్వంసాన్ని తీసుకొచ్చి ఇష్టానుసారంగా రాజ్యాల్లో పరిపాలన చేశారు. మరి ప్రజలు ఇవాళ మరి ఏదైతే వాళ్ళ విధ్వంసాన్ని చూసి 11 సీట్లు మాత్రమే వారందరూ ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది. అంటే తిరిగి అదే విధంగా వాళ్ళు చేయాలన్న ఆలోచనతోటి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతోటి మరొకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు కోరుకున్నారు. ఎక్కడా కూడా రాబోయే ఎలక్షన్స్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ప్రజలకు అన్ని రకాలుగా కూడా ఏదైతే మేము హామీలు ఇచ్చామో ఏదైతే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు 2047 స్వర్ణాంధ్ర రాష్ట్రంగానే మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కూటమి మొత్తం సూపర్ 6, సూపర్ 7 దాదాపు అన్ని హామీలు కూడా నెరవేర్చింది. కానీ జగన్ అయితే సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, అదంతా బోగస్ అని చెప్పి కూడా ఒక వ్యాఖ్య చేసేలా చూస్తారు. ఏమండి ప్రజలు చూస్తున్నారు ఏదైతే పెన్షన్ విధానం ఒక విషయం నేను మాట్లాడగలను మీడియా సోదరులతో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని. మరి ఆ రోజున మీరు 2000 రూపాయలు ఉన్న పెన్షన్ 3000 రూపాయలు చేశారు. మీరు మొదటనే 3000 చేస్తారు, 1000 రూపాయలు పెంచేస్తున్నారు. అంటే నువ్వు ఏ రకంగా ఆ పెన్షన్ పెంచావు ప్రజలందరూ చూశారు. 5 సంవత్సరాల్లో కూడా 250 కూడా 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచిన పరిస్థితి. అదేవిధంగా మేము మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 3000 రూపాయలు అన్నది మేము 4000 రూపాయలు చేసి ఆ 1000 రూపాయలని కూడా మొదటి రోజున ఏదైతే 1వ తారీఖు ఉందో 1వ తారీఖునే ప్రజలందరికీ కూడా మేము పెన్షన్ ఇచ్చే విధంగా కూడా మేము ముందుకెళ్తున్నాం. ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 కానీ ఏదైతే పథకాలు మేము అన్ని అమలు చేసామో ప్రతిదీ కూడా ప్రజలకి అన్ని రకాలుగా కూడా అదే విధంగానే మేము కూటమి ప్రభుత్వం వెళ్తుంది. అభివృద్ధి సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమానంగా తీసుకెళ్తూ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉండే విధంగా మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం ఈ సందర్భం తెలియజేస్తున్నాను. మొత్తం మీద చూసుకున్నట్లయితే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉందో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిమను కూడా చెప్పులు బూట్లతో నడిపించుకుంటూ తీసుకెళ్లి తమ మనోభావాలు దెబ్బతీశారని చెప్పి కూడా ఇటు బొమ్మిడి నాయకర్ అయితే చెప్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా కూడా అభివృద్ధి చేస్తున్నాము. రానున్న రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారో జగన్ 2.0 ఏదీ లేదు, ఖచ్చితంగా రానున్న 10 సంవత్సరాలు కూడా కూటమి అధికారంలో ఉంటుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ అధినేత జగన్ కు ఒక్క సీటు కూడా రాదని చెప్పి కూడా ఆయన జోస్యం చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అమరావతి నుంచి. అత్యుత్తమ నాణ్యతతో కూడిన తాజా ఉత్పత్తులే తమ లక్ష్యమని హెరిటేజ్ ఫుడ్స్ ప్రతినిధి నారా భువనేశ్వరి తెలిపారు. ప్రతి ఇంటికి తాజా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించడం, రైతులకు సాధికారత కల్పించడం ఇవే లక్ష్యమన్నారు. లక్షలాది మంది పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ 33 ఏళ్ల ప్రస్థానాన్ని ఘనంగా కొనసాగిస్తున్నామని అన్నారు. 4 కోట్లతో చిన్న సంస్థగా మొదలైన ఈ సంస్థ ఇప్పుడు 4000 కోట్లతో భారీ సంస్థగా ఎదిగిన ఈ ప్రయాణంలో పారదర్శకత, నాణ్యత తమ విజయ రహస్యాలని ఆమె పునరుద్ఘాటించారు. 3 దశాబ్దాలుగా ప్రతిరోజు నిబద్ధతతో పనిచేస్తున్నామని అన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
ప్రతి ఇంటిని ఆరోగ్యకరమైన తాజా పాలు ఉత్పత్తులతో సంతోషపరచడంతో పాటు ప్రతి పాడి రైతులు సాధికారత చేకూర్చాలనేదే హెరిటేజ్ లక్ష్యం. 33 సంవత్సరాలుగా ఇదే మా ప్రస్థానం. 4 కోట్ల రూపాయలు చిన్న సంస్థగా మేము ప్రయాణం ప్రారంభించాము. ఈరోజు 4,000 కోట్ల పైగా విలువైన సంస్థగా ఎదిగాము. మా లక్ష్యం పట్ల నిజాయితీగా నిలబడే మా వాగ్దానమే ఈ సంస్థని నిర్మించింది. నాణ్యతపై ఎలాంటి రాజీ లేకపోవడమే ఆ నమ్మకానికి పునాది. వినియోగదారులు సంతృప్తి, సంతోషాలు ఈ నమ్మకంతోనే మొదలవుతాయి. పాలు మాత్రమే కాదు, పెరుగు, నెయ్యి, పన్నీర్, ఐస్ క్రీమ్ ఇలా మీకోసం తయారు చేసే ప్రతి ఉత్పత్తుల్లోనూ మా డెడికేషన్ కనిపిస్తుంది. హెరిటేజ్లో నాణ్యత అనేది ఒకరోజు కృషి కాదు, ఇది ప్రతిరోజు నిరంతరం కొనసాగే ప్రక్రియ. అందుకే మా ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలను దాటిన తర్వాతే బయటికి వస్తుంది. పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాల విషయాల్లో చట్టపరమైన ప్రమాణాలు కంటే మరింత కఠినంగా మా పరీక్షలు విధానాలు ఉంటాయి. 500 మంది పైగా నాణ్యత నిపుణులను ఈ ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులకు ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ కార్యక్రమాలతో పాటు ఫీడర్ లెవెల్స్ సోలరైజేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర సచివాలయంలో వివిధ అంశాలపై కలెక్టర్లతో సీఎస్ విజయానంద్ సమీక్షించారు. మనమిత్ర వాట్సాప్ సేవపై జిల్లాలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాల్లో ఏప్రిల్లోగా అసలు చెల్లిస్తే వడ్డీ మాఫీ చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని చెప్పారు. 260 కోట్ల అసలు, 40 కోట్ల వడ్డీ వసూలు కావాల్సి ఉందని, రికవరీపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పీఎం సూర్యఘర్, కుసుమ్కు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, దేశం మొత్తం 1 కోటి సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు లక్ష్యంగా ఉంటే రాష్ట్రంలోనే 20 లక్షల సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. ఈ నెల 22న జరగనున్న బీసీ సింహగర్జనకు 2 రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున బీసీలు తరలి రావాలని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. బీసీ సింహగర్జన సభ జరగకుండా అడ్డుకున్న వారందరికీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చెంపపెట్టు లాంటిదన్నారు. దశాబ్దాల కాలంగా ఉన్న బీసీల 5 ప్రధాన డిమాండ్ల సాధనే ఈ మహాసభ లక్ష్యమని పేర్కొన్నారు. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఈ నెల 22న జరగనున్న బీసీ సింహగర్జన ఏర్పాట్లను పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిగా బీసీ సింహగర్జనకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సభను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, కుటిల ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. పోలీసులు ఈ సభకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని, ఈ నేపథ్యంలో తాము హైకోర్టును ఆశ్రయించామని, కోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివని బోడే రామచంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. పోలీసులు ఈ సభకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని, ఈ నేపథ్యంలో తాము హైకోర్టును ఆశ్రయించామని, కోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివని బోడే రామచంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 3 కోట్ల జనాభా ఉన్న బీసీలు తమకు వెన్నుముక అంటూ ప్రకటించే చంద్రబాబు వారి సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించాలని, విద్య, ఉద్యోగ, రాజకీయాలలో 40% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమాభివృద్ధి కోసం సమగ్ర కులగణన జరిపించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో జరిగే బీసీ గర్జన అసాంఘిక శక్తులు కుట్రలు చేసే అవకాశం ఉన్న దృష్ట్యా పోలీసులు శాంతి భద్రతలు పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మహాసభను పురస్కరించుకొని శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణాన్ని జరిపించనున్నట్లు చెప్పారు. దీనితో పాటు గ్రామ కులదేవతల ఆరాధనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పవిత్ర ఆశయంతో చేపట్టిన బీసీ సింహగర్జనను 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరారు. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, బీసీలకు సంబంధించిన 5 ప్రధాన అంశాల సాధనే, 5 ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈ నెల 22వ తేదీన అంటే వచ్చే ఆదివారము మధ్యాహ్నము 2 గంటల నుండి 5 గంటల వరకు గుంటూరు విజయవాడ మార్గ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పూలే అంబేద్కర్ మండల్ కర్పూరి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈ భారీ బహిరంగ సభ యొక్క ప్రధాన ఉద్దేశము, ఎజెండా గత అనేక దశాబ్దాల కాలం నుండి బీసీలకు సంబంధించిన ప్రధాన అంశాల సాధన కోసము, అదేవిధంగా ఈ ఉద్యమానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 ప్రధాన డిమాండ్లు తీసుకుంటే ముఖ్యంగా బీసీలకు సంబంధించిన రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో బీసీల యొక్క భాగస్వామ్యము, అదేవిధంగా కనీసము రాజధాని ప్రాంతంలో బీసీల అభివృద్ధి కోసము, బీసీల యొక్క ఏదైతే భవనాల నిర్మాణం కోసము, బీసీ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కోసం కనీసము 1000 ఎకరాల కేటాయింపు చేయాలి అనే డిమాండ్తో పాటు అనేక దశాబ్దాల కాలం నుండి పెండింగ్లో ఉన్న విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలి. మరీ ముఖ్యంగా సమగ్ర కులగణన చేపట్టాలి. సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు 44% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే వచ్చే స్థానిక సంస్థలు వెళ్ళాలి అనే డిమాండ్తో పాటు బీసీ కార్పొరేషన్లకు సంబంధించి ఖచ్చితంగా నిధులు కేటాయించి ఈ బీసీ కార్పొరేషన్లు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన అభివృద్ధి చెయ్యాలి అనే ఈ 5 ప్రధాన డిమాండ్లతో బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఏపీ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రజా ప్రతినిధులు, కుటుంబ సభ్యులతో నిర్వహించిన విందు సమావేశం ప్రత్యేకంగా ఆకర్షణీయంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మధ్య సమన్వయం కేవలం పాలనకే పరిమితం కాకుండా కుటుంబ బంధాలను బలోపేతం చేసే దిశగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విందు సమావేశం దీనికి నిదర్శనంగా నిలిచింది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ తన నివాసంలో కూటమి ప్రజా ప్రతినిధుల కోసం వరుసగా విందు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాజమహేంద్రవరం, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో ఉండవల్లి నివాసం సందడిగా మారింది. 3 పార్టీలు ఒకే కుటుంబంగా కలిసిపోయి ఆనందంగా గడిపారు. ఈ విందు కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాలేదు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ప్రజా ప్రతినిధులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. కూటమి అంటే కేవలం 3 పార్టీల కలయిక కాదు, ఇదొక పెద్ద కుటుంబం అనే సందేశాన్ని ఈ సమావేశం చాటి చెప్పింది.
కృష్ణానది ఒడ్డున సాగిన ఈ ఆతిథ్యం గోదావరి జిల్లాల అతిథులకు సరికొత్త అనుభూతిని మిగిల్చింది. ఉండవల్లి నివాసం ఒక ఉత్సవ వాతావరణాన్ని తలపించింది. రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత విషయాలపై నేతలు చర్చించారు. కూటమి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. నివాస ప్రాంగణంలో పిల్లల ఆటపాటలతో సందడి నెలకొంది. విచ్చేసిన ప్రజాప్రతినిధులు లోకేష్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాజమండ్రి రత్నం పెన్ను లోకేష్కు బహూకరించారు. లోకేష్ బ్రాహ్మణి దంపతుల చిత్రాన్ని వస్త్రంపై ఎంతో ఓపిగ్గా ఎంబ్రాయిడరీ చేయించి ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ కానుకగా ఇచ్చారు. ఈ అపురూప కానుక లోకేష్ను విశేషంగా ఆకట్టుకుంది. ఆత్మీయ విందు అనంతరం లోకేష్ దంపతులు తమ అతిథులకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. మహిళా అతిథులందరికీ మంగళగిరి నేతన్నల నైపుణ్యానికి గుర్తింపుగా మంగళగిరి పట్టుచీరలను లోకేష్ స్వయంగా కానుకగా అందజేశారు. ఇది నేతన్నలకు మద్దతు తెలపడంతో పాటు అతిథుల పట్ల గౌరవాన్ని చాటినట్లయింది. ఆత్మీయ విందులో ఎంపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉప శాసనసభాపతి రఘురామకృష్ణరాజు, రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట్రాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, పులపర్తి రామాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచమంతా మాట్లాడే రోజు సమీపంలో ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. డిప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు వెళ్లేలా ఏపీ దృష్టి సారిస్తోందని వ్యాఖ్య. సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం, పాఠశాల విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. లైబ్రరీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండాలని అధికారులకు ఆదేశం. సచివాలయంలో పరిపాలనా భవనాల నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ. ఐకానిక్ టవర్ల నిర్మాణంపై చర్చ. శాఖల వారీ ఉద్యోగుల మేరకు వర్క్ స్పేస్ కేటాయింపుపై చర్చించినట్లు మంత్రి నారాయణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.